జనగొంతును చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా జనగొంతును లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా వీడియోలో బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దాంతో మేము పెట్టే ప్రతి వీడియో మీకు కనబడుతూ ఉంటుంది. ఆలోచనాత్మకమైన వార్తలు అందించే జనగొంతుకు స్వాగతం. నేను మీ అనిల్ దేశాయ్. ఒక మహిళ తనకు హక్కులు కావాలని, తనకు కనీసం సగభాగం, మనం భారత పురాణాల్లో కావచ్చు, భారతీయ సంస్కృతిలో కావచ్చు, సాంప్రదాయాల్లో కావచ్చు, మహిళను మనం సగభాగంగా చూసుకుంటాం. పురుషులలో సగభాగము నారీ శక్తిగా చూసుకుంటాం. శివునిలో, ఆ పరమ శివునిలో కూడా మనము అర్ధనారీశ్వరుడిగా, భగవంతుని కూడా అర్ధనారీశ్వరుడిగా మనం పూజించే సంస్కృతి మనది. కానీ కొందరు కుయుక్తుల వల్లనో, స్వలాభం వల్లనో, రాజకీయ ప్రేరేపితం వల్లనో కానీ అదే మహిళను అణగదొక్కుతున్నారు. ఇప్పుడు కాదు, వెనకట ఒకప్పుడు మనకు ఈ సమాజంలో సగభాగమైనటువంటి మహిళా శక్తి తనకు హక్కులు కావాలని కోరుతున్న సంఘటన, డిమాండ్ చేస్తున్నకు దాదాపు 95 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, పూర్తిగా వినండి, 95 సంవత్సరాలు పూర్తయ్యాయి. 95 సంవత్సరాలుగా మహిళ తనకు హక్కులు కావాలని పోరాడుతూనే ఉంది. కనీసం ఈ ప్రభుత్వాలు కనీసం 30% అన్నా, సగభాగం కాకున్నా అందులో 30% అన్నా మాకు హక్కులు కల్పిస్తాయేమోనని చెప్పేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, రాకముందు నుంచి కూడా మరింతగా పోరాడుతున్నాయి. దాని వివరాల్లోకి వెళ్దాం. పూర్తి A to Z మీకు ఈరోజు దానికి సంబంధించిన ఎప్పుడు ఏం జరిగిందనే వివరాలను ఈ వీడియోలో మీకు నేను అందించబోతున్నాను. అయితే ఈ యొక్క వీడియో ఈ మహిళా నారీ శక్తికి 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి 2023లో మోదీజీ ప్రభుత్వం, ఇప్పుడున్న కేంద్రంలో మోదీజీ ప్రభుత్వము 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. అన్ని విపక్షాల వాకౌట్ల మధ్య, విపక్షాల నిరసనల మధ్య మహిళా బిల్లునైతే గట్టెక్కించింది. కానీ దాని అమలు ఇంతవరకు కాలేదు. ఆ అమలు దిశగా మళ్ళొక్క అడుగు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మోదీ నాయకత్వంలో వేయడం జరిగింది. దానికి డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఇప్పుడు ఉన్న ఎంపీల స్థానం 542 ఏదైతే ఉందో, ఈ 542 ఎంపీల స్థానాలను అలాగే ఉంచుతూ, ఆ సీట్లను అలాగే ఉంచుతూ మరొక స్థానాలను పెంచు డీలం. ఎందుకంటే జనాభా పెరిగింది, ఒకప్పటిలా లేదు. ఎప్పుడో మనకు 40 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల ఉన్న జనాభా ఈరోజు మనకు దాదాపుగా 140 కోట్లకు చేరుకుంది. కానీ ఎంపీ స్థానాలు ఏదైతే 76లో ఏదైతే ఎంపీ స్థానాలు ఉన్నాయో గత 50 సంవత్సరాలుగా ఇవే 542 ఎంపీ స్థానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఎంపీ స్థానాలు పెంచి ఆ సంఖ్యలో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనను విపక్షాలు ఎంత నిర్బద్ధంగా అడ్డుకొని మహిళలకు సాధికారత లేకుండా ఈ చేసింది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనం ఒక్కసారి డీలిమిటేషన్, దీనికంటే ముందు అంటే మహిళా రిజర్వేషన్కు ముందు మనం తెలుసుకోవాల్సింది డీలిమిటేషన్ యొక్క వ్యవస్థ. అసలు డీలిమిటేషన్కు మహిళా రిజర్వేషన్కు ఎందుకు లింక్ ఉంది, కేంద్రం ఎందుకు రెండింటికి లింక్ పెట్టి ఆ విషయాన్ని ముందడికి తీసుకొచ్చింది టేబుల్ మీదకి అనే విషయాన్ని కూడా మనం చూస్తే రెండింటికి ఎందుకు లింక్ ఉందో కూడా మనకు అర్థమవుతుంది. కానీ విపక్షాలు, ఇటు స్టాలిన్ కావచ్చు, తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, కేరళ కమ్యూనిస్టులు కావచ్చు, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కూడా కావచ్చు, వీరందరూ కూడా డీలిమిటేషన్, సౌత్ ఇండియా పేరుతో డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ దాని చాటున మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్న సంగతి మొన్న 17వ తేదీ పార్లమెంట్ సాక్షిగా దేశమంతా, ప్రపంచమంతా చూడడం జరిగింది. కానీ డీలిమిటేషన్ వ్యవస్థ కనుక మనం చూస్తున్నట్లయితే అసలు వాస్తవంగా ఇప్పుడు 542 ఎంపీలు ఉన్నాయి. ఈ 542 ఎంపీలు కూడా ఇప్పుడేమి కొత్తగా కేవలం 1947లో స్టార్ట్ అయిన వ్యవస్థ కూడా కాదు. దాదాపు 76 వరకు 4 సార్లు రివిజన్ చేయగా 542 స్థానానికి వచ్చింది. కానీ 500 ఈ 76 నుంచి కూడా మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది
జరగలేదు. జరగకపోవడానికి కారణము ఇప్పుడు ఒకవేళ డీలిమిటేషన్ జరిగినా కూడా తమిళనాడు స్టాలిన్ మాట్లాడుతూ ఉన్నాడు, మనకు డీలిమిటేషన్ వల్ల మేము నష్టపోతాము అని. కానీ ఒకసారి గణాంకాలు కనుక మనం చూస్తున్నట్లయితే ఎలాంటి నష్టం లేదు. కానీ వీళ్ళు కావాల్చుకొని మహిళా బిల్లును అడ్డుకోవడానికి మాత్రమే డీలిమిటేషన్ అడ్డు పెట్టుకొని ఇటు డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ అటు మహిళా బిల్లును కూడా వ్యతిరేకిస్తూ మహిళా ప్రాతినిధ్యాన్ని కూడా వ్యతిరేకిస్తూ రెండింటిని కలగలిపి వీళ్ళు అడ్డుకున్నారు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు డీలిమిటేషన్ కనుక మనకు ఇప్పుడు తీసుకొస్తే ప్రస్తుతం ఎంపీ సీట్లు 25 ఉన్నాయంటే దేశ ఎంపీ సీట్లలో వాటా 4.60% ఉన్నారు. కానీ అదే 50% ఇప్పుడు కేంద్రం ఏదైతే 816 ఎంపీ సీట్లకు తీసుకురావాలని అనుకుంటా ఉందో ఆ సీట్లలో భాగంగా దాదాపు 38 సీట్లకు పెరిగిపోతుంది. అంటే 4.67%. అంటే ఇక్కడ 4.67%, ఇంకొక 0.07% ఇక్కడ ప్రాతినిధ్యం ఏపీలో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. అంటే గలం పెరిగే అవకాశం ఉంది. తెలంగాణకు వచ్చినట్లయితే ప్రస్తుతం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే దేశ ఎంపీ సీట్లలో అది 3.13% ఉంది. అదే 50% పెంచితే డీలిమిటేషన్ కారణంగా 26 ఎంపీలు అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పర్సంటేజ్ 3.13, అంటే ఏమాత్రం తగ్గకుండానే 13%గా ఉండే అవకాశం ఉంది. కర్ణాటకలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం 28 ఎంపీ సీట్లు ఉన్నాయి. అది 5.16%గా ఉంది. అదే 50% పెరిగిన తర్వాత 42కు చేరుకోనున్నారు ఎంపీలు. అది 5.16%. అంటే ఏ మాత్రం ప్రాతినిధ్యం కూడా తగ్గే అవకాశం లేదు. ఇక్కడ కేరళ చూస్తున్నట్లయితే కేరళలో ప్రస్తుతం 20 ఎంపీ సీట్లు ఉన్నాయి. అది 3.68%గా ఉంది. 50% పెరిగిన లెక్కల్లో 30 ఎంపీ సీట్లు కేరళకు వస్తున్నాయి. అదే సమయంలో దాని ప్రాతినిధ్యం వాటా కూడా 3.62%గా ఏమాత్రం తగ్గడం లేదు. ఇక తమిళనాడుకు వచ్చినట్లయితే 39, ఇప్పుడు ప్రజెంట్ 39 ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో 7.18%గా వాటా ఉంది. ఇప్పుడు అదే పెరిగిన స్థాయిలో 59 సీట్లు ఎంపీ సీట్లు కానున్నాయి. ఆ 59 సీట్లలో 7.24%, అంటే 7.18% నుంచి 7.28%కి అక్కడ ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రాతినిధ్యం తమిళనాడుకు ఏపీకి ఈ 2 చోట్లలో కేంద్రం మీద పట్టు ఒకంత పెరిగే అవకాశమే ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. కానీ ఇక్కడ మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడానికి డీలిమిటేషన్ కూడా అడ్డుకుంటూ, అంటే కేంద్రం నార్త్ వాటా పెరుగుతుంది, నార్త్ వాటా అందరు నార్త్లోనే అధికారంలోకి వస్తారు అని చెప్పేసి ఈ తమిళనాడు స్టాలిన్ మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఒక్కొక్క చోట మనం కనుక చూస్తున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాలకు మనకు చూస్తున్నట్లయితే మనకు ఒక ఎంపీ మనకు ఉన్నట్లయితే, ఉదాహరణకు మనము కరీంనగర్ ఎంపీని కనుక తీసుకున్నట్లయితే ఈ కరీంనగర్ ఎంపీ పరిధిలో, లేదా మన ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాను కనుక తీసుకున్నట్లయితే ఈ బస్తర్ జిల్లా ఎంపీ పరిధిలో ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, అస్సాం దాదాపు 3 రాష్ట్రాల పరిధిలో ఒక ఎంపీ సీటు ఉంటుంది. మరి వాళ్ళు 3 రాష్ట్రాలు కూడా ఒక ఎంపీ సీటును ఉన్నట్లయితే నార్త్లో ఎలా పెరుగుతుంది ప్రాతినిధ్యం నార్త్ ఈస్ట్ను? అంటే వీళ్ళు కేవలం నార్త్ అని మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఇటు ఈస్ట్ను వెస్ట్ను మర్చిపోయి కేవలం నార్త్ రాజకీయాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. జనాలు ఈ యొక్క పాయింట్ను తప్పకుండా గుర్తుపెట్టుకొని మరి పాయింట్అవుట్ చేయాలి రాజకీయ నాయకులను. ఈ నార్త్ ఈస్ట్ అనే పదాన్ని వాడుతూ ఈస్ట్ వెస్ట్ అనో మర్చిపోతూ ఉన్నారు. మరి వాళ్ళు ప్రజలు కాదా? ఇటు గుజరాత్లో ప్రజలు కాదా? మహారాష్ట్ర, రాజస్థాన్, మహారాష్ట్ర ఈ బోర్డర్లో ఉన్న వాళ్ళు ప్రజలు కారా? మరి ఈ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ ఈ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ప్రజలు కారా? అంటే వీళ్ళు ఓటర్లు కాడా? వాళ్ళు భారతీయులు కారా? వాళ్ళకి ప్రాతినిధ్యం అవసరం లేదా? ఆ సంగతిని మర్చిపోయి మనల్ని మహిళా బిల్లును అడ్డుకునే ప్రయత్నం, డీలిమిటెడ్ పేరిట మహిళా బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మనము డీలిమిటేషన్ సంబంధించిన అసలు మహిళా బిల్లు గురించి కూడా మనం మాట్లాడదాం. వాస్తవంగా మహిళా బిల్లు ఇప్పుడు కాదు, మనకు 1931లో
అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్ AIWCలో బేగం షా నవాజ్ మరియు సరోజినీ నాయుడు వంటి వారు అప్పుడు కేంద్రంలో వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. మహిళలకు రాజకీయ హక్కుల కోసం వీళ్ళు 1931లోనే, అంటే మనకు స్వాతంత్రం రాకముందే సరోజినీ నాయుడు మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆమె బ్రిటిష్ వారిపై మాకు మహిళా రాజకీయ హక్కులు కావాలని చెప్పి ప్రత్యేకంగా 31లో కొట్లాడింది. దాని తర్వాత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగం రాసే సమయంలోనే మహిళా ప్రాతినిధ్యం చర్చ జరిగింది. కానీ అప్పట్లో రిజర్వేషన్ల కంటే సమాన హక్కులకే ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం హక్కులు మాత్రమే ఇచ్చారు. హక్కులు అన్నారు, కానీ రాజకీయంలో హక్కులు లేవంటూ, మహిళలకు హక్కులు లేవంటూ అప్పుడున్న ప్రభుత్వం మహిళా రాజకీయ హక్కులను, రిజర్వేషన్లను కొట్టి పడేసింది. గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగం మన 1947 రాజ్యాంగం రాసే సమయంలోనే మహిళా హక్కుల గురించి చర్చ జరిగింది. కానీ అప్పుడున్న అధికారము ఈ మహిళలను పక్కన పెట్టారు. మళ్ళోసారి 2000 ఈ చట్టం రూపకల్పనలో వివిధ ప్రభుత్వాలు మరియు కమిటీల పాత్ర అనేక ఉంది. 1974 CSWI స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా కమిటీ తన టుబార్డ్స్ ఈక్వాలిటీ నివేదికలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని మొదటిసారి సిఫార్సు చేసినప్పుడు 1974లో. అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా 1989లో స్థానిక సంస్థల్లో మహిళలకు 37% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లును ప్రవేశపెట్టింది. ఇది రాజ్యసభలో ఫెయిల్ అయింది. అదేవిధంగా పివి నరసింహారావు కూడా 1992-93లో రాజీవ్ గాంధీ యొక్క ఆలోచనను అమలు చేస్తూ 73 మరియు 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లను చట్టబద్ధం చేశారు. నేడు పార్లమెంటులో 2023లో ఏదైతే మోదీజీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ ఆ మహిళా బిల్లును రిజర్వేషన్ పాస్ చేసిందో దానికి ఈ యొక్క మొదటి సూత్రం 1992-93లో ఈ యొక్క పెట్టిన పివి నరసింహారావు తీసుకొచ్చిన చట్టము ఆమోదింపజేసి ఆ రోజు 2023లో మనకు ఆమోదం చేశారు. దానికి పునాది పివి నరసింహారావు వేసిన పునాది. అదేవిధంగా 1920 పార్లమెంటు మరియు అసెంబ్లీలలో మహిళలకు చోటు కల్పించే దిశగా జరిగిన అనేక ప్రయత్నాల్లో HD దేవగౌడ 1996లో 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో మొదటిసారి పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిని పరిశీలించడానికి గీతా ముఖర్జీ నేతృత్వంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా వేయడం జరిగింది. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి 1999-2003 కాలంలో NDA హ్యాండ్లో పలుమార్లు ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ కూడా రాజకీయ ఏకాభిప్రాయం లేక అది ఆమోదం పొందలేదు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ 2010లో UPA ప్రభుత్వం హయాంలో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. కానీ లోక్సభలో అప్పట్లో ఆమోదానికి, మళ్ళీ లోక్సభలోకి వచ్చేసరికి మళ్ళీ ఆమోదం లేదు. అధికారంలో ఎవరున్నారో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నది. మన్మోహన్ సింగ్ను తాళచేయి తిప్పేది ఎవరు? సోనియా గాంధీ నేతృత్వంలో, అంటే అండర్ కవర్లో పనిచేస్తున్న ప్రధానమంత్రి. పైకి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా కీ రోల్ అంతా ఎవరు? సోనియా గాంధీ పార్లమెంటరీ కమిటీలో ఒక్క మాట, ఆమె కూడా మహిళనే. ఆ నాకు మహిళలకు హక్కులు కావాలి, రాజ్యాంగ పరంగా కూడా రాజకీయంగా కూడా మహిళలకు హక్కులు కావాలి అని చెప్పి ఒక్క మాట పార్లమెంటులో ఆమె కనుసైగ చాలు. మిగతా ఎంపీలంతా కూడా సంతకాలు నోరు మూసుకొని కన్ను మూసుకొని పెట్టడానికి ఆమె కనుసైగ చాలు. కానీ చేయకుండా పార్లమెంటులో దాన్ని మాత్రము ఆమోదం పొందలేదు. ఇక్కడ చూడండి, ఆమోదానికి నోచుకోలేదు. నరేంద్ర మోదీ నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మోదీ ప్రభుత్వం ఈ బిల్లును ఉభయ సభల్లో, అంటే మళ్ళీ రాజ్యసభలో అదేవిధంగా మళ్ళీ పార్లమెంట్లో కూడా ఆమోదింపజేసి చట్టంగా మార్చింది. కానీ ఇంతవరకు అమలు కావడం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ మహిళా బిల్లును చట్టంగా మార్చిందో, కానీ అమలు అనేది జరగాలి కదా. అమలు చట్టమైతే ఉంది, కానీ దాని అమలు పరిచినప్పుడే కదా అది దాని యొక్క లబ్ధి మహిళలకు లభించేది. అయితే ఆ లబ్ధి పెరగాలంటే ఇప్పుడున్న 542 ఎంపీల్లో ఎవరిని తీసేసి ఈ 530% వాళ్ళని కూర్చుండబెడతాం. అందుకని చెప్పి ఎలాగో 50 సంవత్సరాలుగా డీలిమిటేషన్ ప్రక్రియ
పెండింగ్లో ఉంది కాబట్టి ఆ డీలిమిటేషన్ ద్వారా ఎంపీల సంఖ్యను పెంచి, ఎందుకంటే జనాభా పెరిగింది, వేరే స్పీడ్ పెరిగింది, ఆ జనాభాకు తగినట్లుగా కూడా ప్రజల ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి, ఎంపీలు కూడా ఉండాలి కాబట్టి, మాట్లాడే గలం ఉండాలి కాబట్టి ఆ గలాలను పెంచే దిశలో డీలిమిటేషన్ ప్రక్రియను ముందేసుకుంది కేంద్ర ప్రభుత్వం. కానీ దానికి ఏమాత్రం ఆమోదయోగ్యం లేకుండా ఇక్కడ కూడా 298 మంది ఎంపీలు దానికి ఇప్పుడు ఆమోదం తెలిపితే 211 మంది వ్యతిరేకించారు. ఈ 211 మందిలో 100 మంది కాంగ్రెస్ ఎంపీలు, మిగతా వాళ్ళు కాంగ్రెస్ ఇండి కూటమిలో ఉన్న సభ్యులంతా, అంటే అప్పుడు ఇప్పుడు దాదాపు మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మహిళా శక్తిని అడ్డుకున్న రాజకీయ పార్టీ ఏది అంటే ఇక్కడ కాంగ్రెస్ అని మనకు కళ్ళకు కనబడినట్టు కనబడతా ఉంది. ఆమోదం చేస్తే ఎక్కడ మరి మహిళలు పెరిగిపోతారు? ఆ మహిళల్లో కూడా మరి ప్రియాంక గాంధీ ఇప్పుడు రాజకీయ వారసత్వంగా వచ్చింది. ఆ వారసత్వాన్ని కూడా ప్రియాంక గాంధీ మరి నేను మహిళనే అన్న సంగతి కూడా మర్చిపోయి ఆ బిల్లును అడ్డుకోమని అటు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ ఇద్దరు నేతృత్వంలో కూడా ఉన్నారు. మరి ఇద్దరు కూడా మరి తమ ఎంపీల ద్వారా కావచ్చు, తమ ఇండి కూటమి ద్వారా కావచ్చు, మరి మహిళలకు కూడా మేము కూడా సమాన హక్కులు కల్పించడానికి మా యొక్క కూటమి కానీ, మా యొక్క రాజకీయ పార్టీ కానీ, మా యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ సిద్ధంగా ఉంది అనే సంకేతాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది ఇప్పుడు దేశంలోని 70 కోట్ల మంది మహిళల్లో వస్తున్న మొదటి ప్రశ్న ఇదే. మరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మీరు మహిళలకు సాధికారత లేకుండా ఇవ్వకుండా 95 సంవత్సరాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈరోజు మళ్ళీ మొసలి కన్నీరు కారుస్తోంది అంటూ కూడా ఇక్కడ దాదాపు 70 కోట్ల మంది మహిళలు వారిని అడుగుతున్నారు. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా ఫార్వర్డ్ చేయండి. మా యొక్క జనగొంతును ప్రతిరోజు వీక్షించండి.